అందరికీ జై భారత్. శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో నిన్న సాయంత్రం శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త సికిందర్ బాషా గారి నేతృత్వంలో పార్టీ ఆఫీసు ఇక్కడ మన కోఆపరేటివ్ స్టోర్స్ దగ్గర ప్రారంభించడం జరిగింది. తర్వాత నిన్న సాయంత్రం 8:30 తర్వాత ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి అనేక విషయాల గురించి, ముఖ్యంగా ఓటర్లలో చైతన్యం తీసుకురావడం, పెద్ద సంఖ్యలో ఓటింగ్ పర్సంటేజ్ను పెంచడం, రాజకీయాల్లో గనక మీరు ఇంట్రెస్ట్ గనక ఆసక్తి గనక తీసుకోకుంటే ఏమవుతుంది అన్నది వారికి వివరించి చెప్పడం, తర్వాత ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు తీర్చడంలో గత 2 ప్రభుత్వాలు కూడా ఏ విధంగా వాళ్ళ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టాయి అన్నది కూడా చెప్పడం జరిగింది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా వారు కూడా ఈ రాష్ట్రం అంటే చిన్న చూపు చూస్తూ ఈ రాష్ట్రానికి వాళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించిన వివరాలు లేకుంటే పార్లమెంట్లో చర్చించిన విషయాలను కూడా ఏ విధంగానూ కూడా అమలు చేయట్లేదని ఈ మూడు పార్టీల గురించి ప్రజలకు చెప్పడం జరిగింది. జై భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు అన్నది చేయదు, కానీ విషయాల మీద ఇష్యూస్ మీద ఎప్పుడు కూడా ప్రజలలో విషయాల గురించి ప్రజలలో అవగాహన కల్పించడం చాలా అవసరం. ఎందుకంటే చాలా మంది ప్రజలకు అనేక విషయాల మీద అవగాహన ఉండకపోవచ్చు, లేకుంటే కొన్ని మీడియా ఛానల్స్ ఆ అవగాహనని ఒక దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా పక్కకు పెట్టి విషయం ఏంటి అన్న విషయాలను మనం వాళ్ళకి చెప్పగలిగితే రేపు ఓటు అనేది వాళ్ళ వివేక బుద్ధిని వాడి వాళ్ళు ఓటు వేస్తారన్నది ప్రధానంగా జై భారత్ నేషనల్ పార్టీ నమ్ముతారు. అన్ని పార్టీలు కూడా పొత్తులు ఎవరితో పెట్టుకోవాలి, ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎన్ని సీట్లు పంచుకోవాలి, ఈ విధంగా వాళ్ళందరూ కూడా బిజీగా ఉన్నప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ ఒక పీపుల్స్ మేనిఫెస్టో, ప్రజా మేనిఫెస్టోని తీసుకురావడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ఉన్న అనేక విషయాలు ప్రజలే సూచించిన విషయాలు. ఇవన్నీ కూడా ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్ళాం. ఎందుకంటే మేనిఫెస్టోలు ఎప్పుడు కూడా అనేక మంది సూపర్ 6 అనో సూపర్ 9 అనో ఏదో ఒక మాట చెప్పి దానిలో ఏం ఉచితాలు ఇస్తామని మాట్లాడుతున్నారు. కానీ జై భారత్ నేషనల్ పార్టీ యొక్క మేనిఫెస్టో అభివృద్ధి చుట్టూ తిరుగుతున్న మేనిఫెస్టో, ఉపాధి చుట్టూ మేనిఫెస్టోలో అనేకమైన విషయాలను జోడించడం జరిగింది. అన్ని వర్గాలకు, రైతులకు, మహిళలకు, యువతకు, ఆ తర్వాత కళాకారులకు, తర్వాత అంగన్వాడీ వర్కర్లకి అందరినీ ఆకట్టుకునే ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో మేము ఎందుకు త్వరగా విడుదల చేశామంటే మిగతా పార్టీలు కూడా ఇటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేస్తే రేపు రాష్ట్రం బాగుపడుతుందన్నది మా ఉద్దేశం. జై భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలోని ప్రజలు ఆనందంగా ఉండాలి అని కోరుకుంటుంటుంది. ఆ దిశగా ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో కాపీలు కూడా మీ అందరికీ ఇవ్వడం జరిగింది. వీటిని అధ్యయనం చేయండి. వీటిలో ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే కూడా తెలియజేయండి. ఎందుకంటే ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ 4-5 విషయాలు చెబుతోంది. అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ను సృష్టించాలి. ప్రస్తుతం చూస్తే మీకు సుమారుగా 10 నుంచి 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అంటే మనం బడ్జెట్లో చూపించినవి 4,65,000 కోట్లు, కానీ బడ్జెట్లో చూపించకుండా కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు చాలా ఉన్నాయి. వీటన్నిటినీ గనక బేరీజు వేసుకుంటే 10 నుంచి 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. మరి ఈ అప్పులు ఎవరు చెల్లిస్తారు? ఈ అప్పులను చెల్లించే బాధ్యత ఎవరిది అన్నది కూడా ప్రజలలో అవగాహన కల్పించడం చాలా అవసరం. తర్వాత వచ్చేసి రెండవది ముఖ్యంగా, కాబట్టి అప్పులు లేని ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి అవినీతి లేని ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రంలో అయితే అవినీతి ఉండదో ఆ రాష్ట్రంలో మనకున్న వనరులతో మనం బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్కి 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. కొన్ని కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న గోవా రాష్ట్రం టూరిజంలో ఎంత ముందుకు వెళుతోంది. మనం 972 కిలోమీటర్లు పెట్టి టూరిజాన్ని ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం? టూరిస్టు ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తారంటే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, నేను అక్కడికి వెళితే నేను సురక్షితంగా ఉండగలనా అన్నది టూరిస్టు ఆలోచిస్తాడు. కానీ ఇక్కడ మనం చూస్తే ఒకరి మీద ఒకరు కేసులు, ఆ తర్వాత వచ్చేసి రోజు ఏదో ఒక పరిణామం జరుగుతోంది రాష్ట్రంలో. సో ఈ విధంగా పరిణామాలు ఉండడం బట్టి టూరిస్టు ఎప్పుడు కూడా ఆ రాష్ట్రానికి నేను వెళ్ళను అనుకుంటాడు. అందువల్ల ఈ రాష్ట్రంలో టూరిజం డెవలప్ చేయాలంటే లా అండ్ ఆర్డర్ చాలా చక్కగా ఉండాలన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం.
అందువల్ల అవినీతిని ఎప్పుడైతే మనం అంతం చేయగలామో, మన దగ్గర ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చూడండి మద్యపాన నిషేధం అన్నారు కానీ ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఉన్నంత మద్యం రేట్లు ఇంకెక్కడా లేవు. విచిత్రం ఏమిటంటే ఇవన్నీ కూడా క్యాష్ పేమెంట్సే జరుగుతున్నాయి. మొత్తం ప్రపంచమంతా దేశమంతా కూడా ఫోన్ పే అని, పేటిఎం అని ఈ విధంగా పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్న సందర్భంలో క్యాష్ పేమెంట్సే ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నది కూడా ప్రజల్లో తెలియాలి. ఇదంతా కూడా అవినీతికి దారితీస్తుంది. అందువల్ల అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ ఉండాలని జయభారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఆ తర్వాత డ్రగ్స్ అన్నవి చాలా విస్తృతంగా వ్యాపించిపోయాయి రాష్ట్రంలో. ఇంతకు ముందు ఏదో మెట్రో సిటీస్ లోనో ఎక్కడో ఉన్నాయిలే అనుకున్న ఈ సందర్భంలో, ఈ కాలంలో చిన్న చిన్న గ్రామాలలో కూడా గంజాయికి చాలా మంది అడిక్ట్ అయి ఉన్నారు. చాలా మంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు అంధకారంలో వేసుకుంటున్నారు. కాబట్టి జయభారత్ నేషనల్ పార్టీ కోరుకున్నది ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ ను సృష్టించాలి అన్నది ఒకటి. ఆ తర్వాత రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా భయమే. ఏమవుతుందో, ఏ మాటలు మాట్లాడితే ఎవరొచ్చి నన్ను కొడతారో, ఎవరొచ్చి ఏం చేస్తారో అన్న భయంలో రాష్ట్రం ఉంది. అందువల్ల రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ కూడా జయభారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఋషికొండలో చూడండి, విశాఖపట్నంలో ఏమైందో, మైనింగ్ పేరు మీద ఎంత జరుగుతుంది, ఇసుక పేరు మీద ఎంత మనం ప్రకృతిని ఏ విధంగా ధ్వంసం చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, ప్రకృతి తన విధ్వంసాన్ని, తన ప్రభావాన్ని మన మీద చూపిస్తోంది. అందుకని ఇప్పుడు చూస్తే వర్షాలు ఏ విధంగా వస్తున్నాయి, పంటలు ఏ విధంగా మనం కోల్పోతున్నాం. అందువల్ల ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడి ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ను చేయాలన్నది జయభారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా మార్చాలన్నది. ఈ ప్రస్తుత కాలంలో ఏముంది, ఎమ్మెల్యే వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి వారి దగ్గర నుంచి ఫండ్స్ ఏమన్నా తీసుకొస్తే ఆ నియోజకవర్గం డెవలప్ అవుతుంది. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజకవర్గం ఎప్పటికీ కూడా డెవలప్ అవ్వదు. కానీ జయభారత్ నేషనల్ పార్టీ ఏం చెబుతోందంటే ప్రతి నియోజకవర్గానికి ఎవరైనా ఎమ్మెల్యే అవ్వచ్చు, కానీ ప్రతి నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి కేటాయించాలి. అంటే 5 సంవత్సరాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 500 కోట్ల రూపాయలు వస్తుంది. ఈ 500 కోట్ల రూపాయలు ఎవరు ఖర్చు పెడతారంటే ఎమ్మెల్యే ఫండ్లోకి రాదు. అది ప్రజల కమిటీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ప్రజలు ఏం కావాలో అన్నది వాళ్లే నిర్ణయించుకుంటారండి. మా నియోజకవర్గానికి ఏం కావాలి, శ్రీశైలం నియోజకవర్గం తీసుకుందాం, సున్నిపెంట తీసుకుందాం, ఇక్కడ లైట్లు లేవు, హాస్పిటల్లో డాక్టర్లు సరిగా లేరు, ఆ తర్వాత వచ్చేసి 20 రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి ఇక్కడ, ఇలా రకరకాల డ్రైనేజ్ సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఈ సమస్యలన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడికి ఫండ్స్ రాకపోవడం. ఎందుకంటే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో ఎప్పుడు సమావేశమవుతారో కూడా తెలియదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మరి నియోజకవర్గానికి గనక 5 సంవత్సరాల్లో మనం 500 కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే ఇక ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరము ఎవరికీ ఉండదు. ఆ ప్రాంతం అభివృద్ధి వాళ్లే చేసుకోగలరు. అప్పుడు ఏమవుతుందంటే స్థానిక స్వపరిపాలనని గాంధీ మహాత్ముడు ఏదైతే కలలు కన్నారో ఆ స్థానిక స్వపరిపాలన మనం తీసుకురావచ్చు. ఇప్పుడు గ్రామాల్లోకి మీకు వెళ్తే సర్పంచులు తప్పించుకొని తిరుగుతున్నారు, ప్రజల నుంచి ముసుగులు వేసుకొని తిరుగుతున్నారు. రాత్రి ఎప్పుడో 12 గంటలకు వాళ్ళ ఇంట్లోకి వస్తారంట. దానికి ప్రధానమైన కారణం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వట్లేదు. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా మళ్ళా సెంట్రల్ ఫండ్కే డైవర్ట్ చేస్తుండడం వల్ల మరి 73, 74 రాజ్యాంగ సవరణలు దేనికండి మనం చేసింది. అందువల్ల జయభారత్ నేషనల్ పార్టీ ఏమవుతుందంటే ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 1 కోటి రూపాయల గ్రాంట్ ఉంటుంది. అంటే 5 సంవత్సరాలలో ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 5 కోట్ల రూపాయలు ఉంటుంది. అది కూడా ప్రజలే నిర్ణయించుకుంటారు. మా గ్రామ పంచాయతీకి ఏం చేయాలి, రోడ్డు కావాలా, బిల్డింగ్ కావాలా, ఒక కళ్యాణ మండపం కట్టించుకోవాలా, పిల్లల కోసం ఏదైనా స్కూల్ కట్టించాలా, ఇవన్నీ కూడా ప్రజలే నిర్ణయిస్తారు. సో ఆ విధంగా అభివృద్ధి చుట్టూ తిరిగే మేనిఫెస్టోని మనం తయారు చేశాం. జయభారత్ నేషనల్ పార్టీ ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తాపిత పార్టీలను అడుగుతున్నది ఏంటంటే ప్రత్యేక హోదాని మీరు ఏం చేశారు అని మేము అడుగుతున్నాం. ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు? 2014లో పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి, కాంగ్రెస్ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలకు ప్రత్యేక హోదా ఇస్తాము, 5 సంవత్సరాలంటే కాదని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు కావాలి అని అడిగిన వాళ్ళు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళు, ఆ తర్వాత మేము ఇవ్వలేకపోయామంటున్నాం. మరి వీళ్ళను ప్రశ్నించడానికి లేరా? అంతకుముందున్న ప్రభుత్వం కానీ, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ, పొత్తులతో ఉన్న పార్టీలు కానీ వీరందరూ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల రాష్ట్రం ఇంత అధోగతి పాలైంది.
ప్రత్యేక హోదా వచ్చింటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవి మన విద్యార్థులందరికీ, యువతరానికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉద్యోగాలు వచ్చేవి, రాష్ట్రం అభివృద్ధి చెందేది. ఈ విధంగా ఆలోచించకుండా ప్రత్యేక హోదా ఒక ముగిసిన అధ్యాయం అని చెప్పే ప్రయత్నాలు ఈ పార్టీల నుంచి జరుగుతున్నాయి. అందువల్ల మేము ఈ పార్టీలను ప్రశ్నిస్తున్నాం. జై భారత్ నేషనల్ పార్టీ, మీకు 4 సార్లు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా తీసుకురావడానికి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ CAA బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా, ఢిల్లీ ప్రభుత్వం సివిల్ సర్వెంట్స్ అపాయింట్మెంట్ బిల్లు, ఈ 4 సందర్భాలుగా మీకు గొప్ప అవకాశం దొరికింది. మీరు గనక పట్టుబడి కూర్చొని ఉంటే, రాష్ట్ర ప్రయోజనాలు మీకు ప్రాధాన్యత ఉంటే, ఈ 4 సందర్భాలుగా మీరు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం మీ అందరికీ ఉండే. కానీ ఎవరు అడగడం లేదు, ఎవరు ప్రశ్నించడం లేదు. ప్రత్యేక హోదా కావాలన్నారు, ప్రత్యేక ప్యాకేజ్ సరిపోతుందన్నారు, మళ్ళా ప్రత్యేక హోదా కావాలని ధర్మ పోరాట దీక్షలు చేశారు ఒక పార్టీ. ఆ తర్వాత 25 మంది ఎంపీలు ఇస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి, అపోజిషన్ లీడర్గా ఉన్నట్టు. మరి 22 మంది ఎంపీలను ఇచ్చారు, మరి ఏం చేశారు? ప్రత్యేక హోదా రాలేదు. ఇప్పుడు ఏమంటున్నారు? ప్రత్యేక హోదా అని చట్టంలో గనక మనం చేసి ఉంటే మనం కోర్టుకైనా వెళ్ళి తెచ్చుకునే వాళ్ళమని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే ఈ విధంగా ఇంకొకరు, నాకు ప్రధానమంత్రి, హోంమంత్రి చాలా బాగా తెలుసు, వాళ్ళ ఫోన్ నంబర్లు నా దగ్గర ఉన్నాయని చెబుతారు. కానీ మరి ఆ ఫోన్ నంబర్లు వాడి వాళ్ళకు ఫోన్ చేసి ప్రత్యేక హోదా తీసుకురావచ్చు కదా. ఈ విధంగా రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి స్వప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా అప్పుల పాలు చేసిన అన్ని పార్టీలను జై భారత్ నేషనల్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక అఖిలపక్ష సమావేశం తీసుకెళ్లి, ఏ విధంగా అయితే ఢిల్లీలో రైతులు కూర్చొని 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోగలిగారో, తమిళనాడు రాష్ట్రం లాంటి రాష్ట్రంలో జల్లికట్టు అన్నదాన్ని మళ్ళా తెచ్చుకోగలిగారో, అటువంటి ఉద్యమ స్ఫూర్తితో మనమంతా వెళ్లి ఢిల్లీలో కూర్చోగలిగితే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే మన రాష్ట్రానికి. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏమంటుంది? 14వ ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఏమన్నారంటే, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని 14వ ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిందని మనకు బూటకపు మాటలు చెప్తున్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ NK సింగ్ గారు ఆయన పుస్తకంలో స్వయంగా రాశారు. ఏం రాశారు? 14వ ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు కూడా ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్పలేదు. ఇప్పటికీ కూడా కేంద్రం అనుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అని ఆయన పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అనే పుస్తకంలో 228వ పేజీలో ఆయన స్వయంగా రాశారు. చూడండి మీరందరూ కలిసి. నేను మొన్న ముఖ్యమంత్రి గారికి, అపోజిషన్ లీడర్కి కూడా నేను తెలియజేశాను, ఈ పుస్తకాన్ని కొనిపెట్టండి మీ ఎంపీలందరికీ. ఈ పుస్తకాన్ని గట్టిగా చదవమనండి పార్లమెంట్లో, అప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకి ఇటువంటి 14వ ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడూ కూడా ఇటువంటిది చేయలేదని. మరి 14వ ఫైనాన్స్ కమిషన్ ఈ విధంగా ప్రత్యేక హోదా ఇవ్వడం పట్ల బ్యాన్ విధించింటే, మరి మీ కేంద్ర ఆర్థిక మంత్రి గారు పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు, పాండిచ్చేరిలో భారతీయ జనతా పార్టీని కనుక మీరు అధికారంలోకి తీసుకువస్తే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ప్రత్యేక హోదా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం స్టేటస్ మీ పాండిచ్చేరికి సృష్టిస్తామన్నారు. అప్పుడేమైంది? 14వ ఫైనాన్స్ కమిషన్ అని జై భారత్ నేషనల్ పార్టీ ప్రశ్నిస్తోంది. కాబట్టి రాష్ట్రానికి ప్రధానమైన ప్రత్యేక హోదా, ఇక విభజన హామీలకు వస్తే అప్పుడేమన్నారు? ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ వెనకబడిందన్నారు. ఆ వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు బుందేల్ఖండ్ ప్యాటర్న్ లో వీళ్లకు డబ్బులు సహాయం చేస్తామన్నారు. ఇంతవరకు ఆ సహాయం అందలేదు. 11 ఇన్స్టిట్యూషన్లు కట్టాలి, విద్యా సంస్థలు కట్టాలి. అందులో కేవలం 30% వరకు మాత్రమే ప్రోగ్రెస్ దిగిరింది. కృష్ణా నదీ జలాల పంపిణీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ, ఈ రామాయపట్నం పోర్టు, దుగ్గిరాజపట్నం పోర్టు, ఇవన్నీ కూడా అందులో పెట్టారు. పోలవరం ఏమైంది? పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఇప్పటికీ కూడా పోలవరం అవలేదు. 21లో పూర్తి చేస్తామన్నారు, 18కి పూర్తయితామన్నారు. ఇప్పుడు ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేమంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే మరి మళ్ళా కూడా ఎలక్షన్లు మీరు ఏ ముఖం పెట్టుకొని అడగడానికి వస్తున్నారని ఈ పార్టీలను జై భారత్ నేషనల్ పార్టీ అడుగుతుంది. కాబట్టి ప్రజలారా, మీరందరూ మేల్కొనండి. మీ ఎమోషన్లను, మీ భావోద్వేగాలను రెచ్చగొట్టి, కులాలను, మతాల పేర్లు చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మీ ఓట్లను గుంజుకునే ప్రయత్నాలు ఈ పార్టీలు చేస్తున్నాయి. ఇప్పటికైనా మేల్కొండి. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ మీ ముందు వస్తుంది. నిజాయితీగా పనిచేస్తాం. ఎక్కడా కూడా అవినీతి ఒక్క పైసా జరగకుండా చూసుకునే బాధ్యత మాది. కాబట్టి ఆ విధంగా వస్తున్న జై భారత్ పార్టీని మీరందరూ సపోర్ట్ చేయండి అని ప్రజలను కోరుకుంటున్నాం. ఒక మార్పు తీసుకొద్దాం. మార్పు రాకుంటే, ఈసారి గనక రాష్ట్రంలో మార్పు గనక రాకుంటే
జై భారత్ నేషనల్ పార్టీ లాంటి నిజాయితీ పార్టీలు గనక రాకుంటే రాష్ట్రం పాతాళంలోకి వెళ్ళిపోయింది. ఇప్పటికే పాతాళంలో ఉంది. పాతాళంలో ఉన్న రాష్ట్రాన్ని బయటికి తీసుకురావాలంటే మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి అనుభవాలు, తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలన్న సంకల్పాలతో ఉన్న జై భారత్ నేషనల్ పార్టీ లాంటి వాళ్ళని తీసుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసి మేము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామంటున్నాను. మరి కాంగ్రెస్ పార్టీని కూడా మేము ప్రశ్నిస్తున్నాం, మీరు అప్పుడెందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు? రాజ్యసభలో ఈ ప్రస్తావన రాగానే మీరు వెంటనే లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టి దానిలో మార్పు తీసుకొచ్చి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు కదా. ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని పార్టీలు కూడా ఈ విధంగా పక్కన పడేసాయి. అందువల్ల ప్రజలారా, ఓటర్లరారా, ఇప్పుడైనా మీరు మేల్కొనండి, పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనండి. చైతన్యవంతమైన ఓటర్లుగా మారినప్పుడే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది, లేకుంటే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు అని నేను ప్రతి చోట చెబుతాను. మళ్ళా ఇప్పుడు కూడా చెబుతున్నాను. ఇక్కడ సమన్వయకర్తగా శ్రీ సికిందర్ బాషా గారిని ఇక్కడ నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అనేక మార్పులు, త్వరలో శ్రీశైలం నియోజకవర్గం యొక్క మేనిఫెస్టో కూడా తను రిలీజ్ చేయబోతున్నాడు. అంటే ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలేంటి, ఈ నియోజకవర్గ సమస్యలను జై భారత్ నేషనల్ పార్టీ ఏ విధంగా పరిష్కరించబోతుంది అన్నది కూడా చేసి 175 నియోజకవర్గాలకి 175 మేనిఫెస్టోలు తయారు చేయాలన్నది కూడా, నియోజకవర్గ మేనిఫెస్టోలు తయారు చేయాలన్నది కూడా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి మీడియా మిత్రులకు కూడా నేను తెలియజేస్తున్నాను, మీరు కూడా మాతో రండి. మా భరోసా మీ మీదే. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర మేము ఓట్లకు నోటు ఇవ్వలేము. మేమంతా కూడా నిజాయితీతో చేస్తామన్న మా భావనలు ఏవైతే ఉన్నాయో, నిజాయితీగా పనిచేస్తున్న మీడియా కూడా మాతో గనక జోడవుతే బ్రహ్మాండంగా మనం ముందుకు వెళ్ళవచ్చు అన్నది మా ప్రధానమైన దృఢమైన విశ్వాసం. ఆ విశ్వాసంలో మీరందరూ కూడా మాతో పయనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్. సమన్వయకర్తలను పెడుతున్నాం. ముఖ్యంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, పార్టీల మేనిఫెస్టోలు ప్రజల్లోకి వెళ్ళాలి, ఆ తరువాత మెంబర్షిప్ చేయాలి. ఇవి ముఖ్యంగా మా పార్టీకి వచ్చిన ఎన్నో అప్లికేషన్లు వచ్చాయి. వాళ్ళందరికీ బాధ్యతలు అప్పగించి పార్టీని లోపలికి తీసుకువెళ్తున్నాం, ప్రవేశపెడుతున్నాం. ఈ మేనిఫెస్టో కూడా ప్రజలు తయారు చేసిన మేనిఫెస్టో. వాళ్ళు ఇచ్చిన సలహాలందరినీ పొందుపరిచి ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. సో ఆ విధంగా ఇక రాబోయే కాలంలో కూడా విస్తృతంగా పార్టీ విస్తరిస్తోంది, పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. కొత్తగా వచ్చిన పార్టీ కాబట్టి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళగలుగుతున్నారు? ప్రజల్లో ముఖ్యంగా మేము వెళ్ళదలుచుకున్నది ఈ 10 సంవత్సరాల్లో ప్రజలు ఏ విధంగా మోసపోయారని వాళ్ళకి చెప్పడం. రెండవది, అభివృద్ధి కేంద్రితమైన జై భారత్ నేషనల్ పార్టీ యొక్క మేనిఫెస్టోని ప్రజలకు తీసుకువెళ్ళడం, ఉపాధి ఏ విధంగా కల్పించడం, నిరుద్యోగ భృతి ఇవ్వడం కాదు, ఉద్యోగాలు సృష్టించాలి. ఇది ప్రభుత్వం యొక్క ప్రధానమైన. నిరుద్యోగ భృతి ఏంటంటే ఇవ్వడం. ఉద్యోగాలు మనకు 972 కిలోమీటర్లు ఉన్నది, ఇంత బ్రహ్మాండమైన వాతావరణం ఉంది. సోలార్ ఎనర్జీని మనం ఎంత తీసుకురావచ్చు, అందులో ఎన్ని ఉద్యోగాలు సృష్టించవచ్చు. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ ఏం చెప్తుందంటే, ప్రతి ఇంటికి సోలార్ ప్యానెళ్లు సబ్సిడీలో ఇచ్చి మీకు 5 సంవత్సరాల్లో ఇక కరెంటు బిల్లే ఉండదు. ఆ విధంగా తీసుకురావాలి. దానితో ఎన్నో పరిశ్రమలు పుట్టుకొస్తాయి. మన దగ్గర అగ్రికల్చర్ ఎంత ఉంది, మన దగ్గర వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మనం డెవలప్ చేయొచ్చు కదా. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ ప్రతి పంచాయతీలో సుమారుగా 10 చిన్న సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నది భరోసా ఇస్తున్నాం. యువతరానికి ముఖ్యంగా అంకుర సంస్థలు, స్టార్టప్స్ డెవలప్ చేయడానికి 1000 కోట్ల రూపాయలతో ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. డ్వాక్రా మహిళలకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ జనకులుగా వాళ్ళని చేయగలిగితే బ్రహ్మాండమైన స్కోప్ ఉంది. మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఆలోచించే వాళ్ళు, మేధావులు లేరు. ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడికి వెళ్ళి అమెరికాలో ఎన్నో కంపెనీలకు మన వాళ్ళు సీఈఓలుగా పనిచేస్తున్నారు. కాబట్టి మేధో సంపత్తికి ఏ విధమైన కొరవ లేదు ఆంధ్రప్రదేశ్లో. ఓన్లీ థింగ్ ఈజ్ వీళ్లను నడిపించే నాయకత్వంలో ఎక్కడో మనకు నాయకత్వ ధోరణి లేదు. ఎప్పుడు కూడా పార్టీ 40 కోట్లు 50 కోట్లు పెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేను మీరు గెలవాలి అని చెబుతున్నప్పుడు దీన్ని రాజకీయాలను ఒక వ్యాపారంగా మార్చేశారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు తరువాత 5 సంవత్సరాల్లో ఈ ఇన్వెస్ట్మెంట్కి 5 రెట్లు మనం సంపాదించుకోవాలనే ధోరణిలో ఉన్నప్పుడు రాష్ట్రం ఎక్కడ డెవలప్ అవుతుంది? అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ మేము చెబుతున్నాం, మేము ఆస్తులు కూడబెట్టడానికి రాలేదు, మీకు ఆస్తులు కూడబెట్టడానికి వచ్చాం. ఇప్పుడు వచ్చిన రాజకీయ పార్టీలన్నీ జనాలను, ప్రజలను డబ్బుతో
మాయాజాలం చేసింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ ఓట్లను మీరు ఎట్లా మలుచుకోగలుగుతారు? మీడియా మీరు గనక సహకరిస్తే బ్రహ్మాండంగా మనం ముందుకెళ్తాం. మీరు చెప్పండి, డబ్బులు తీసుకుని ఇచ్చే పార్టీలు, ప్రజలు కూడా డబ్బులు తీసుకుని వాళ్ళని ఓడించడానికే తీసుకుంటున్నారు. కానీ జై భారత్ నేషనల్ పార్టీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ పాటిస్తాము. ఓటుకు డబ్బులు ఇవ్వం, కానీ మీ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తును మేము ఏర్పాటు చేస్తాం. ఆడపిల్ల పుడితే ఇంట్లో వాళ్ళ పేరు మీద ఎర్రచందనం, టేకు చెట్లు మేము ప్రభుత్వం తన ఖర్చుతో నాటిస్తాం. ఆ అమ్మాయి 21 సంవత్సరాలు పూర్తి అవ్వగానే ఆ టేకు చెట్లు, ఎర్రచందనం చెట్లు వేలం వేసిన తర్వాత వచ్చే డబ్బులు ఆ అమ్మాయికి ఆస్తిగా ఇవ్వబోతోంది జై భారత్ నేషనల్ పార్టీ. 4 లక్షల హెక్టార్ల భూమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీగా ఉంది మనకు. అందులో ఇటువంటివి చేయగలిగితే ఉపాధి కలుగుతుంది, ప్రజలకు ఆస్తులు కూడా కలుగుతాయి. ఈ విధమైన కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నాం. కాబట్టి నేను ప్రధానంగా నమ్మేది ఏంటంటే, ప్రజలను మోసగించాలంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. మేము చెప్పినది చెయ్యము అని వాళ్ళలో మనసుల్లో ఉందంటే అప్పుడు డబ్బులు ఇవ్వాలి. మేము చెప్పింది చేస్తాము అన్న ధీమా మాలో ఉంది, కాబట్టి మేము డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా మాటకు అంత ప్రభావం ఉందని జై భారత్ నేషనల్ పార్టీ నమ్ముతోంది. ఈ ప్రత్యేక హోదా మీద ఏమైనా పోరాట ఉద్యమ స్ఫూర్తి కార్యక్రమాలు ఏమన్నా ప్రత్యక్షంగా చేసే అవకాశం? ఆల్రెడీ చేశాం. మొన్న 3 రోజులు ఢిల్లీలో ఉండి వచ్చాం. ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు ఏర్పాటు చేశాం. గవర్నర్ గారిని కలిశాము. అక్కడ అందరు మంత్రులకు కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాం. ఇప్పుడు గనక ప్రతి ఓటరు నిర్ణయించుకొని వచ్చే ఈ ప్రస్తాపిత పార్టీల మెంబర్లు వచ్చినప్పుడు ప్రత్యేక హోదా మీరు ఎందుకు తీసుకురాలేదు అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చేస్తారో, ఏం సమాధానం ఇస్తారో చూడాలి. అందువల్ల ఇప్పటికీ మనం ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఉందని ఇంకా ఉధృతం చేయబోతున్నాం. ఈ నిరసనలు కానీ, ఈ ప్రదర్శనలు కానీ మన ఎలక్షన్ల ముందే ప్రత్యేక హోదా తీసుకురావాలన్నది జై భారత్ నేషనల్ పార్టీ. తర్వాత ప్రత్యేక హోదా విభజన హామీల సమితి ఏదైతే ఉందో, సాధనా సమితి, మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. సిపిఐ, సిపిఎం పార్టీలు, మిగతా చిన్న పార్టీలు అందరం కలిసి ఎలాగైనా మనం తీసుకురావాలి. ఎందుకంటే రాష్ట్రం ప్రాధాన్యం. మన పార్టీ ముఖ్యం కాదు, మన ఎమ్మెల్యేలు ముఖ్యం కాదు, మన రాష్ట్రం ముఖ్యం. ఈసారి ప్రత్యేక హోదా మనము తెచ్చుకోలేకపోతే వీళ్ళు ఇస్తున్న హామీలు చూస్తే ప్రతి ఇంటిలో 1500 రూపాయలు ఇస్తామంటున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు, ఆర్టీసీ ఫ్రీ అంటున్నారు, 3 సిలిండర్లు ఫ్రీ అంటున్నారు. మరి ఎక్కడికి తీసుకెళ్తారు? ఇప్పటికే ఆల్రెడీ 11 లక్షల కోట్ల అప్పున్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ప్రత్యేక హోదా ఒకటే మనకు సంజీవిని. అది సంజీవిని కాదని కూడా అన్నారు. కాబట్టి ఇప్పుడు మనం అనుకుంటే అది ఓన్లీ సంజీవిని. ఆ సంజీవిని మనం అందరం కలిసి సాధిస్తామన్నది జై భారత్ నేషనల్ పార్టీ. మిగతా పార్టీలు తర్వాత సాధన సమితి ద్వారా కలిసి ఈ పోరాటాన్ని ఉధృతం చేయబోతున్నాం రాబోయే కాలం. మీ పార్టీకి ఇప్పుడు ఎన్నికల గుర్తు కేటాయింపు జరిగింది. ఎన్నికల గుర్తు కోసం ఎలక్షన్ కమిషన్ కు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. త్వరలో వాళ్ళు కేటాయిస్తారనుకుంటున్నాం. కానీ ఈ ఎన్నికల్లో ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మీద పార్టీ గుర్తుతో పాటు అభ్యర్థి ఫోటో కూడా ఉండబోతుంది. ఇంతకుముందు ఏమైంది, ఓన్లీ గుర్తు ఉండేది, పార్టీ పేరు ఉండేది. కానీ ఈసారి నుంచి గత తెలంగాణ ఎలక్షన్ల నుంచి వాళ్ళు ఏం పెట్టారంటే అభ్యర్థి ఫోటో కూడా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సికిందర్ బాషా ఇప్పుడు రేపు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటే ఏమవుతుందంటే ఈవీఎం మీద తన ఫోటో ఉంటుంది. కాబట్టి రేపు సింబల్ మీద పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. కాబట్టి ఆ విధంగా తెచ్చిన ఎన్నికల సంస్కరణ చాలా ముఖ్యం. మొన్న సుప్రీంకోర్టు ప్రకటించిన ఎలక్టోరల్ బాండ్స్ కూడా బ్రహ్మాండమైన నిర్ణయం. అంటే కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు లంచం ఇవ్వడమే. ఎలక్టోరల్ బాండ్స్ అంటే లంచమే అని మేము ముందే చెప్పాం. దాన్ని క్విట్ ప్రోకో, నేను ఒక కంపెనీ వాడిని, మీకు ఒక 100 కోట్లు ఇస్తాను, మీరు గనక ప్రభుత్వంలోకి వస్తే మాకు ఈ పనులు చేసి పెట్టండి అన్నదే సుప్రీంకోర్టు కూడా మాట్లాడింది. కాబట్టి నేను ఇప్పుడు ఏమడుగుతున్నానంటే, అన్ని పార్టీలు ఇప్పటి వరకు ఎలక్టోరల్ బాండ్స్ తో వచ్చిన రకమంతా కూడా మీరు నిజంగా ఈ రాష్ట్రం గాని దేశం గాని అభివృద్ధి చెందాలంటే వీటన్నిటిని కూడా వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసాయి. లేకుంటే ఒక్కొక్క పార్టీ దగ్గర 6000 కోట్లు, 1000 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు. మరి చిన్న పార్టీలు ఏం చేస్తాయి? వీళ్లతో ఎలా తోగలుగుతాయి? వాళ్ళు 10 లక్షలు 15 లక్షలతో మీటింగులు పెట్టి, చూడండి మా మీటింగులకు ఇంతమంది వస్తున్నారంటే మేమే గెలుస్తామన్న ధీమాతో వాళ్ళు ఉన్నప్పుడు మరి ఏం చేద్దాం? అందుకనే సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం అందరూ కూడా హర్షించాల్సిన నిర్ణయం. ఇటువంటి నిర్ణయాలు ఇంకా చాలా రావాలని జై భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటోంది. ఇన్ఫాక్ట్ ఎలక్టోరల్ బాండ్స్ ను క్యాన్సిల్ చేయమని కూడా మేము ముందే ప్రస్తావన పంపించాం. కాబట్టి ఆ విధంగా మార్పులు వస్తే అందరికీ సమానమైన ఫీల్డ్ ఉండాలి ఆడడానికి. నేను మంచి ఫుట్బాల్ ప్లేయర్ని, ఇంకొక ప్లేయర్ ఉన్నాడు కానీ అతని దగ్గర డబ్బు చాలా ఉంది, మేమిద్దరము ఒకే ఆట స్థలంలో రావాలంటే నన్ను అలో చేయరు లోపలికి. కాబట్టి ఇటువంటి నిర్ణయాల వల్ల ఏమవుతుందంటే, ఎవరి దగ్గర అయితే సత్తా ఉంటుందో, ఎవరి దగ్గర అయితే ప్రజలకు నిజాయితీగా పాలన అందించాలి అనుకుంటారో వాళ్ళు కూడా మైదానంలో దిగడానికి అద్భుతమైన అవకాశం. అందువల్ల ప్రజలందరూ గుర్తించాలి.
ఎక్కువ సంఖ్యలో మీరు గనక ఓట్లు వేయగలిగితే ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు పోతాయి, ఈ డబ్బు రాజకీయాలు కూడా పోతాయి. ఓటింగ్ పర్సెంటేజ్ 60%, 62% ఉంటే ప్రతి పార్టీ ఏం చేస్తుందంటే వాళ్ళ ఓటు బ్యాంకును కాపాడుకుంటుంది. మీరు ఈ సామాజిక వర్గానికి కాబట్టి మీరు మాకే ఓటేయాలన్న స్థాయికి వెళ్ళిపోయి చెబుతున్నారు వాళ్ళు. ఎంత దురదృష్టకరం. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీకి సామాజిక వర్గాలు కాదు, సమాజం ముఖ్యమన్నది జై భారత్ నేషనల్ పార్టీ నమ్ముతుంది. అందువల్ల మీరు అన్నట్టు మీడియా మాతో ఉంది కాబట్టి, మీరు మాతో అడుగులు వేస్తారు కాబట్టి, ఎందుకంటే మీరు కూడా నిజాయితీని ప్రోత్సహిస్తారు కాబట్టి అది మా భరోసా. మాకు డబ్బులు అవసరం లేదు, మీరున్నారు అన్నది మా ధీమా, మా భరోసా. సార్, రాబోయే ఎన్నికల్లో మీరు ఎన్ని సీట్లు గెలుస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయిస్తారు. మా ప్రయత్నం మేము చేస్తాం. మేమంతా కూడా ఏంటంటే భగవద్గీతను నమ్ముకున్న వాళ్ళు. పుట్ యువర్ 100%, కర్మణ్యేవాధికారస్య. మీరు మీ ఎఫర్ట్ 100% పెట్టండి, రిజల్ట్స్ ప్రజలు ఇస్తారు. సో ఆ దిశగా జై భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటున్నాం.